చెప్పండి సార్, గత వారం రోజులుగా జరుగుతున్న పులివెందుల ఉప ఎన్నిక ఏదైతే జడ్పీ చైర్పర్సన్ కోసం రసాభాసగా సాగింది, ప్రచారాలు ముగిశాయి, గొడవలు మట్టి కాగట్లేదు. పోలీసులు ఏకపక్షంగా వహిస్తున్నారు, వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారని చెప్పి పాత మాజీ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అక్కడ ఈసారి? కంచుకోటను బద్దలు కొడతారా? గత కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత వైసీపీ కానివ్వండి చూసుకుంటారు. లేదుగా కాంగ్రెస్ ఎక్కడ ఉంది? రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కంచుకోటే కదా అయింది. అప్పుడు కంచుకోట, ఇప్పుడు కంచుకోట పోయింది, ఇప్పుడు కోటని కోట, అంతే అనుమానం ఎక్కర్లేదు. ఎలా ఉంటుంది అక్కడ మరి ఈసారి? వాళ్ళే కొట్టుకొస్తారు టీడీపీ వాళ్ళే, మోసాలతోనే కొట్టుకొస్తారు, నీతితో కాదు, అనుమానం అక్కర్లేదు. పోలింగ్ బూత్లు ఆ గ్రామాల్లో ఇవ్వకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఇచ్చారని చెప్పి కోర్టుకు వెళ్ళినా కానీ వాళ్ళకి ఊరట దక్కలేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని వేరే చోట పెట్టామంటున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, చేతకొండ అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఈ చేతకొండ ఎందుకవుతుంది? ఈ ఊరు తీసుకెళ్ళి ఇంకా అమరావతిలో పెట్టాల్సింది, జంటలో పోయేది. ఓటింగ్ మొత్తం చూసి అమరావతి అంటే పోయేది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా తెల్లవారుజామున కూడా మాజీ నాయకులందరినీ అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు, ఎక్కడ గొడవలు జరగకోకుండా బైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నారు. మరి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని తెల్లవారుజామున 4 అదుపులో తీసుకున్నారు, ఆయన కూడా నిరసన వ్యక్తం చేశారు, చూసే ఉంటారు. ఏమంటుంది? అంతే చేస్తారు వాళ్ళు, చేసేది ఏమంటుంది, అంతే చేస్తారు. ఆయన ఏమంటున్నారంటే, నాకు నేర చరిత్ర లేదు, పోలీసులు ఏకపక్షంగా వహిస్తున్నారు, మా ఏజెంట్లను పోలింగ్ బూత్లకు పంపించట్లేదు, ముందు అది చూడండి అంటున్నారు. పంపరు, ఏకపక్షం నిర్ణయం అది. సాయంత్రం 5 వరకు వదలమంటున్నారు, కడప పోలీస్ స్టేషన్లోనే ఉంటారంట ఆయన. ఉండాల్సిందే, ఆయన వాళ్ళకి వెళ్తేనే వీళ్ళకి వెళ్ళడం కుదరదు, వీళ్ళు ఊడిపెట్టు. అసలు ఈ ఊరు ఓటింగ్ అసలు వేరే ఊళ్ళో పంపడం ఏంటి? దానికన్నా అమరావతిలో పెట్టుకుని పోయేదిగా, కడప నుంచి 4-10 బస్సులు వేయించుకొని. అంటే అక్కడ 3-4 కిలోమీటర్లకే సౌకర్యం లేదన్నప్పుడు ఎంత దూరం వస్తారా? మరి అక్కడ వేరే వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఇక్కడ రారా? ఎందుకు రారు? నువ్వు గెలవాలంటే అదే పని చేయాలి. అది ఎలా ఉండబోతుంది మరి? గతంలో ఈ చరిత్రలన్నీ తిరగరాస్తున్న కూటమి మరి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే కదా పెద్ద ఎన్నిక అంటున్నారు అక్కడ. అవును, అంతే కదా, అంతే. చెప్పేది ఏముంటుంది? వీళ్ళు ఏకపక్ష నిర్ణయం, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంటారు, చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. కొంతమందికి డబ్బులు ఇచ్చి స్లిప్పులు కూడా తీసుకెళ్లిపోయారు, మీరు రావాల్సిన పని లేదంటున్నారంట ఎలక్షన్ బూత్కి. డబ్బులు తీసుకున్నావు, ఇంకెందుకు రావడం? మేము వేసుకుంటాం. ఓకే, అదే అలా ఆప్షన్ ఉంటుందా? ఆప్షన్స్ ఉండదు, మనకి ఇవ్వటమే ఆప్షన్స్ అయ్యి, అంతే. బ్యాలెట్ ఓటింగే పెట్టారు ఈసారి కూడా అక్కడ, అంతే. బ్యాలెట్ ఓటింగ్ అయితే న్యాయం మాత్రం జరగదు, దాంట్లో అనుమానం అక్కర్లేదు. మరి ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఘర్షణల మధ్య? ఏదన్నా తీవ్ర స్థాయికి తీసుకుంటే గొడవలు? అది వైసీపీ గొడవ కింద తీసుకొస్తారు, అంతే. మేము చేయలేదు, మేము చాలా బుద్ధిమంతులు, వాళ్ళే చేశారు, అంతా వాళ్ళని తీసుకొని లోపలేయండి అని అంటారు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఇటు ఒంటిమిట్టకు 11 మంది, ఇటు కడప జిల్లాకు 11 మంది, ఇటు పులివెందుల్లో 11 మంది, ఏంటి ఇంతమంది ఎందుకు పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్లతో సహా కలిపి? చేయాల్సింది చేయించాలి, అంతే. ఎవరు గెలిచినా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండాలని, అనుకూలంగా ఉండాలి, అంతే. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు నిజమేనా? ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లు చేరిక కానివ్వండి, ఒకే అడ్రస్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన 60 ఓట్లు అంట, ఇది నిజమేనా? మనకే కనపడుతుంది, ఇంకెవరు వాళ్ళ గురించి మనకి ఎందుకు? మనకు తెలియట్లేదా? మనకు తెలియట్లేదు ఇక్కడ. ఆయన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారుగా క్లియర్గా, ఓట్లు ఎక్కడెక్కడ తారుమారైన చేసినా సరే మనకి అక్కడ సంగతి మనకి మనలో జరగట్, మనలో కాదా, మనలో అవునా కాదా? మరి ఇంకెందుకు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడదు? మనదే ఫ్రాడ్, మనదే ఈవీఎం గెలుపు, వాళ్ళ గురించి మనకెందుకు? ఎలక్షన్ కమిషన్ సారీ చెప్పండి, లేకపోతే ఆధారాలు చూపించండి అని నోటీసులు పంపించింది ఆయనకి, రాహుల్ గాంధీ గారికి. ఆయన ఖచ్చితంగా నేను ఎదుర్కొంటానంటున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, సాక్ష్యాలు లేకపోతే ఆయన పారిపోయేవాడు. అలా ఉంటుంది సార్, మరి నమ్మకం ఎలా ఉంటుంది? మన ఓటు ఎట్టిపోయిందో? ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతే. అండి, ఎలా అనిపిస్తుంది సార్ 14 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? అభివృద్ధికి సంబంధించి అమరావతి పోలవరం ఎలా ఉంది? ఏమీ లేదండి, అంతా ఎవడు స్వార్థంతో ఆడు పరిపాలనిస్తున్నాడు, అంతే. ప్రజలకు చేసింది ఏమీ లేదు, పేదవాడిగానే ఉన్నాడు, వాళ్ళు ధనవంతులు అయ్యారు. సార్ వారం నుంచి చూస్తున్నారు వార్తల్లో, ఈ పులివెందుల ఎన్నిక ఎందుకు సార్ ఏదో సార్వత్రిక ఎన్నికలాగా అంత హైపు బాగా వెళ్తుంది, ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి, జడ్పీ చైర్పర్సన్ పదవికి ఎందుకంటారు అంత? ఎవరికాడు ప్రెస్టేజ్ ఇష్యూ, ఈ ఎలక్షన్ ప్రజల కోసం కాదు, ప్రెస్టేజీ కోసం 100 ఖర్చు పెట్టామా, 200 ఖర్చు పెట్టామా. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కంచుకోట అనేవాళ్ళు, తర్వాత వైసీపీ అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మాకు మెజారిటీ ఎక్కువ వచ్చింది కదా, అక్కడ కూడా మేము జెండా పాతేస్తాం అనేది కూటమి ప్రభుత్వ వాదన. ఎలా ఉంటుంది? మార్నింగే అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఎంపీ కడపకు సంబంధించి. ఎలా అనిపిస్తుంది? ఏదైతే బైండ్ ఓవర్ కేసులు చేశారో సాయంత్రం ఎలక్షన్ ముగిసే వరకు వదలనంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ముందు ఈ గొడవలు ఈ రాజకీయాలు మానేసుకొని ప్రజా పరిపాలనలోకి వస్తే సరిపోదు. ఎవడు గెలిచినా ప్రజలకు చేయాల్సిందేగా సేవ. ఆ దృష్టి ముందు నాయకులు ఇటు పెట్టాలి ప్రజల మీద.
అది ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందంటారు అక్కడ కూడా, ఎందుకంటే గత రికార్డులు చూస్తే అయితే కాంగ్రెస్ ఉంది లేకపోతే వైసీపీ ఉంది అంటున్నారు కదా అక్కడ. ఏదైనా ముగ్గురు గెలిచి ఒకడు ఓడిచ్చారు, ఒకడు కలిసి ముగ్గురు ఓడిస్తే ఎలా ఉంటుంది? అవన్నీ మామూలుగా హెచ్చులుగా చెప్పుకునేవి. ముందు ప్రజలకు చేయాల్సింది ముందు మంచి చేస్తే ప్రజల గుండెల్లో వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే సార్ ఈ యొక్క 30 పోలింగ్ స్టేషన్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా అవకతవకలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా చాలా మందిని రానివ్వట్లేదు అంటున్నారు వైసీపీ కార్యకర్తల లోపలికి. ఏజెంట్లకు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదంటున్నారు. ఎందుకని ఇది ఎంత పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అయిందంటారు? అంటే రాష్ట్ర వ్యాప్తం కూటమే ఉండాలంటారు. ఇదండి ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎలా జరుగుతున్నాయి? వినాశకాల విపరీత బుద్ధి, ఇది అంతే. ఎవరికాడ వినాశకాలానికి దాపరించింది. ఎవరి జోబులో రూపాయి ఎంతవరకు వెళ్తుందో ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు, ఎవరికి లేదు, నాయకుడికి లేదు, ఓటేసేవాడికి లేదు. గతంలో కుప్పం ఛాలెంజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్టు అంటున్నారు కదా, ఏమంటారు దానిపైన కూడా? ఒక పక్క రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, నా దగ్గర ప్రూఫ్ ఉందని మొన్న మీడియా ముఖంగా ఆయన కూడా మాట్లాడారు. గెలుపు ఓటములు దైవాధీనం ఉన్నాయి. ప్రజల నాడిని ఎవడు ఏ నాయకుడు పసిగట్టలేడు. అది ప్రజల నాడి చాలా లోతుగా ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ ఈ హౌస్ అరెస్టులు కానివ్వండి? ఈ రోజు ఎన్నిక ముగిసేంతవరకు సాయంత్రం 5 వరకు ఎవరిని వదలనంటున్నారు. కొన్ని బూతుల్లో మరి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి అక్కడ ఉన్న అభిమానులు రానికపోవడం అనేది ఎలా ఉంటుంది? ఏజెంట్లు కూడా ఉంటారు కదా, వాళ్ళ ఏజెంట్లు ఏదైనా అల్లరి చేయకోకుండా ప్రశాంతంగా జరిగితే చాలు. అది అల్లరి జరిగితే ఆ అల్లరి నిప్పు మొత్తం రాష్ట్రం మొత్తం తగులుకొని అరాచకాలు తప్ప ఏమీ లేదు. ఎవడికుండే అభిమానులు ఎవడికుండే వాళ్ళు వాళ్ళు ఉంటారు. యూఎస్ దొంగలకి దారి చూపించినట్టు అయింది. దుమ్మిలు జరుగుతాయి, రైళ్ళు పై పోయేదంతా మొత్తం పోయేది ప్రజల ప్రాపర్టీలే పోతాయి. వాళ్ళ ప్రాపర్టీని ఎవడెవడో పోగొట్టుకోడు. ఎవరు మరి ఈసీని నమ్మే అవకాశం ఉంది? ప్రజలు కూడా మరి తమ ఓటు ఎట్టిపోయింది అంటారా రేపు ఎలక్షన్లో? ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కదా. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డే పనిచేయదు, ఆధార్ కార్డు తెచ్చుకోమంటున్నారు. కొన్ని చోట్ల ఏమన్నా వేరే ఓట్లు ఒకే ఫ్లాట్ అడ్రస్ పైన ఉంటున్నాయి. ఇవన్నీ ఏంటంటారు? అసలు ఏం జరుగుతుంది? ఏమీ లేదండి. 1 ఇండియా 1 రేషన్ అన్నాడుగా. 1 ఇండియాలో ఎక్కడేసి ఓటేసినా అది అమలు అయ్యేటట్టు చాలు. ఒక్కసారి ఓటేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళినా వేసినా చల్లదు. ఒక్కసారి ఆడికి ఓటు అవకాశం. అది 2 రాష్ట్రాల్లోకి వెళ్ళి ఆడు పంజాబ్లో ఉంటుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉందని కూడా ఆడు అక్కడికి వెళ్ళేసి వస్తాడు, ఇక్కడికి వెళ్ళేసి వస్తాడు. ఎవడైనా మన ప్రధానమంత్రి ఒక్కడేగా. సీఎంలు 100 మంది ఉంటారు, రాష్ట్రానికి ఒక సీఎం. అది సార్ ఎలా ఉంటుంది అంటే ఈ జడ్పీ చైర్పర్సన్కి 11 మంది పోటీ చేస్తున్నారు. ఒక్కొక్క ఇటు ప్రతిపక్షం కానివ్వండి పాలకపక్షం కానివ్వండి. ఎందుకు అంత కాంపిటీషన్ దేనికంటారు? వస్తే వాళ్ళే రావాలని చెప్పే కదండి. ఇదంతా అరాచకం, విపరీతంగా మైండ్ సెట్ మార్చేసుకున్నారు ఎవరి కాళ్ళు. అది ఎప్పుడు అవకాశం వస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అవకాశం ఉన్నప్పుడు డబ్బులు దోచుకోవాలి, అంతే తప్ప ఎవరికి ఏం చేసే ఆలోచన ఎవరికి లేదు. ఫైనల్ క్వశ్చన్ సార్, 4 ఏళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమరావతి పోలవరం అనుకున్నట్టుగా 3 ఏళ్ళు అవుతుంది అంటారా, లేకపోతే ఇలా సరిపెడతారా ఎలక్షన్ నిమిత్తం? ఏం ఉండదండి, ఇదంతా గ్రాఫిక్. ఓకే, అది అండి. ఎలా అనిపిస్తుంది? 14 నెలల కూటమి ప్రభుత్వంలో అంతా బాగుందా? ఏదైనా లేట్ అవుతుందా సంక్షేమం విషయం? లేటేగా అండి. 60 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా పింఛన్ లేదు, ఏం లేదు. 50కి ఇస్తా అన్నాడు గురుగారు, ఇప్పుడు దాకా ఏం లేదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? అంటే 6 పథకాల్లో ఏమైనా అందుకుంటున్నారా? కొంచెం అరకొరగానే అందుకుంటున్నారు. ఇప్పుడు ఏం లేదు అసలు, లేడీస్కి కూడా ఇప్పుడు దాకా ఏమో రాలేదు. అది సార్ కూటమి ప్రభుత్వం ఏంటంటే పులివెందుల ఎన్నికలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఏదైతే ఉందో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఈ యొక్క హడావుడి దేనికంటారు? ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే హైలైట్ అంటున్నారు చాలా మంది. దాని గురించి అసలు తెలియదండి మనకి. అంటే గతంలో ఏంటంటే పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి గారి కంచుకోట, తర్వాత వైసీపీ కంచుకోట. మరి ఒకసారి వాళ్ళు ఇప్పుడు టీడీపీ హవా సాగించుకుందామని చూస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళు ఏదైనా చేస్తారు. అది అంటే మార్నింగ్ ఇవాళ పొద్దున్నే కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. ఈ పోలింగ్ ఎక్కడ వివాదాలు జరుగుతాయని సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగబోతుంది. ఏమంటారు జనరల్గా? ఇలాంటి టైంలో తీసుకోవడం కామన్ ఏమంటారా? జనరల్గా దాని గురించి తెలియదండి. సార్ మిగతా అంశాల్లోకి వెళ్తే రాహుల్ గాంధీ గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, దొంగ ఓట్లు వస్తున్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్ అని. దాని మీద ఏమంటారు? ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఆయన పులి, ఆయనే చేయాలి. ఏదైనా చేస్తాడు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ప్రెజెంటేషన్ కూడా చేస్తాడు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఆయనే చూడాలనుకుంటున్నాం మేము. బీహార్ ఎన్నికల నిమిత్తం కూడా ఈ అంశాలన్నీ బయటకు వచ్చాయి. ఒకే ఫ్లాట్ అడ్రస్ మీద 50 మంది ఉంటాం ఏంటి సార్ ఒకే ఓటు అడ్రస్తో? అసలు అది జరుగుతుంది మరి అంతా ఫ్రాడేగా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది వాళ్ళేగా, వాళ్ళు ఏమైనా చేస్తారు. అది నిజంగా అమరావతి పోలవరం అవుతుందా? ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా నిజంగా అమలవుతాయా? అంతా షోయింగే అండి, ఏముండదు. ఏముండదు. కష్టాలు ఎలా ఉన్నాయి సార్? ఈ ధరలు కానివ్వండి, ఒక పక్క చూసుకుంటే కరెంటు బిల్లు ఇప్పుడు
బస్సులు ఫ్రీ అన్నారు. తినే వస్తువుల మీద కన్సెషన్ చేయాలిగా. మేము తినే వస్తువులు నూనె ప్యాకెట్ 150 రూపాయలు, బియ్యం ఏంటి 60 రూపాయలు బియ్యం లేని 60 రూపాయలు బియ్యం లేవు. అది ఏం చెప్తాం. లాస్ట్ వరకు కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు చేయగలుగుతుందా, లేకపోతే కేంద్రం చేయలేరండి. దీనికి ఏం బాగా చేయలేరు. అందరు కష్టపడితేనే సమానంగా నిజాయితీగా చేస్తేనే, లేకపోతే ఏమో ఉండదు. సరే ఉంటా. సంవత్సర పరిపాలన చూశారు. గత ఎలక్షన్ కూటమి ప్రభుత్వం వచ్చింది, చూసుకుంటే సంవత్సరం 14 నెలలు అవుతుంది దగ్గర. మరి ఎలా అనిపిస్తుంది? ఒక పక్క ఎలక్షన్ ఏదో మళ్ళీ వచ్చినట్టుగా ఈ పులివెందుల రాజకీయాలు హడావుడిగా ఉన్నాయి. తెల్లవారుజామున అవినాష్ రెడ్డి గారిని కడప ఎంపీ సంబంధించి ఆయన అదుపులో తీసుకున్నారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం గత కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత చూసుకుంటే వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం రెగ్యులర్ ఎలక్షన్లో ఎంత హడావుడి ఉంటుందో దానికంటే రెట్టింపు ఉంది. 30 పోలింగ్ బూతులు ఎక్కడైతే ఉన్నారో అవకతవకలు జరగకోకుండా పోలీసులు కూడా మండి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఇదే హడావుడి, ప్రచారాలు ముగిశాయి. ఈరోజు ఎలక్షన్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అంటున్నారు కదా, కూటమి గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? న్యాయంగా వెళ్ళాలి, కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి వైజాగ్ ఉంది, వైజాగ్లో వాళ్ళ కార్పొరేటర్లు అనేది టీడీపీకి చాలా తక్కువ. అలాంటిది మేయర్ సీట్ని కైవసం చేసుకున్నారు. అది ఎలా జరిగిద్దండి? అది కరెక్ట్ కాదు కదా. అలాగే పులివెందులలో కూడా గవర్నమెంట్ కూటమి ఉంది, వాళ్ళు చేయాలంటే 5 నిమిషాలు పట్టదు. అంటే మేము టీడీపీకి వ్యతిరేకం కాదు, వైసీపీకి అనుకూలంగా కాదు. గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో, మనం న్యాయంగా వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్కే గెలిపిస్తారు 100%. ఎవరైనా సరే కూటమి ఇప్పుడు ఏంటంటే 3 బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఏంటి, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళే తీసుకుంటారు. దానికి మన పెద్ద పులివెందుల ఎలక్షన్లు ఏపీ మొత్తం జరిగిపోయినట్టు అంత ఫీల్ అవసరంలా, అంత మనం బాధపడవసరంలా, మెచ్చుకోవసరంలా. అది జనరల్గా వాళ్ళే సాధిస్తారు. ఎందుకంటే ఏపీ మొత్తం మీద వైసీపీ మేయర్లు ఉంటే వాళ్ళు గుంటూరు లెక్కేసుకోండి, వైజాగ్ లెక్కేసుకోండి, రేపొద్దున విజయవాడ పెట్టినా కూడా విజయవాడ వాళ్ళు తీసుకుంటారు, కార్పొరేటర్ లేకపోయినా. ఎందుకని? గవర్నమెంట్ కూటమి ఉంది కాబట్టి. మనం అది పెద్ద లెక్కలో వేయకూడదు. ఏపీ మొత్తం ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ ఎలక్షన్లు మనం క్యాచ్ చేయాలి. స్థానికంగా ఒక సెంటిమెంట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు, వైసీపీ అవనివ్వండి, గత కాంగ్రెస్ అవనివ్వండి, అక్కడ అదే హవా కొనసాగింది. సో ఈసారి దాన్ని బదులు కొట్టాలి కానీ గట్టిగా ఒక ప్రెస్టేజ్ ఇష్యూలో తీసుకుంది కూటమి ప్రభుత్వం. మరి ఎలా ఉండబోతుంది? ఒక పక్క ఎంపీ గారిని కూడా తెల్లారుజాము 4ంటికి అరెస్ట్ చేశారు. ఏదైతే ఉందో బైండ్ ఓవర్ కేసులు కూడా కొంత అల్లరిమోకల పైన పెట్టడం జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది? కొన్ని ఏరియాల్లో పోలింగ్ బూత్లు మార్చడంతో కోర్టుకు వెళ్ళినా కానీ క్వాష్ పిటిషన్లో మధ్యలోనే వాళ్ళు ఏంటంటే మొట్టికాయలు వేశారు. ఏదైతే లా అండ్ ఆర్డర్ కాపాడడానికి మేము అట్లా మార్చాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రొడక్షన్ తీసుకున్నా, ఎన్ని బూతులు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కూటమి అనేది 100% నెగ్గడం ఓకే. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం అనేది వాళ్ళు లైట్గానే తీసుకుంటారు, సీరియస్గా తీసుకోరు. సపోజ్ వైసీపీ గెలిచింది అనుకుందామండి, రేపొద్దున వాళ్ళు తీసుకోరని గ్యారంటీ ఇవ్వగలమా? రేపొద్దు వైసీపీ ప్రెస్టేజ్గా గెలిచింది అనుకోండి, ప్రజల్లో వాళ్ళకి మద్దతు ఉంది, గెలిచారనుకోండి, రేపొద్దున కూటమి తీసుకోరని గ్యారంటీ ఇవ్వగలమా? అందుకని లైట్గానే తీసుకుంటారు. ఎవరు? ప్రతిపక్షం. సీరియస్గానే ఉన్నా, మొత్తం తీసుకున్నా, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నా ఏంటి మనం ఏం చేసేది ఉండదు. దానికి పెద్ద ప్రెస్టేజ్గా ప్రతిపక్షం తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఏదంటే మనం ధర్మంగా ఓటింగ్ వెళ్ళాలి కాబట్టి, చేయాలి కాబట్టి వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు, వీళ్ళ ధర్మం వీళ్ళు చేస్తారు. న్యాయంగా ఎన్నికలకు వెళ్ళి న్యాయంగా చేస్తే మాత్రం మేము దానికి ఎక్సలెంట్గా ఒప్పుకుంటాం. ఒక కూటమి ప్రభుత్వ నాయకుల్లో కూడా కొంచెం అల్లరిగా ఉండే ఏరియాల్లో కూడా హౌస్ అరెస్టులు చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? ఈ సాయంత్రం 5 వరకు జరిగే ఈ యొక్క ఎలక్షన్ బ్యాలెట్ ఓటింగ్కే వెళ్ళడం జరిగింది. ఎలా ఉండబోతుంది? మరొకసారి కూటమి ప్రభుత్వం అక్కడ జెండా పాతబోతుందా? ఏదన్నా అవకాశం ఉందంటారా? లేకపోతే ఎప్పుడు వచ్చే లెగసీ లాగానే పాత ప్రభుత్వాలే వస్తాయంటారా? కూటమి గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకోవచ్చు, కానీ అంత హౌస్ అరెస్టులు చేసి ఏంటి అలా చేయటం వల్ల వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళలో వ్యతిరేకం అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళు గొడవలు చేశారనుకోండి, అరెస్ట్ చేయండి, తప్పలేదు. అల్లరి మోకలు ఉంటారు, కొంతమంది ఉండకుండా ఉండరు. ఇప్పుడు అభిమానంగా ఉంటారు, దానివల్ల చేస్తారు, దాన్ని వాళ్ళని అరెస్ట్ చేయండి. దానివల్ల దాన్ని ఒక అలసుగా తీసుకొని అందరిని అరెస్ట్ చేయడం వల్ల కూటమి గవర్నమెంట్ మీద వ్యతిరేకం అనేది ఏర్పడిపోద్ది. ఏర్పడడం వల్ల ఓటింగ్ వాళ్ళకే నష్టం. ఇప్పుడు వాళ్ళకి నష్టం వచ్చిన వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రతిపక్షంకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే
ఎంపీ అవినాష్ రెడ్డి గారు గతంలో చూసుకున్న బాబాయ్ హత్య కేసులకు సంబంధించి ఉంది. మరి ఇప్పుడు తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే ఆయన ఏమంటున్నారంటే మా ఏజెంట్లు పోలింగ్ బూత్లోకి అలౌ చేయట్లేదు, పోలీసులు కూడా ఏకపక్షంగా వహిస్తున్నారు అంటున్నారు. మరి ఏం చేస్తారు? కూటమి ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వం హయాంలో ఉంటే వాళ్ళ మార్గదర్శకాలు ఫాలో తప్పదు ఎవరికైనా. మరి ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ కమిషన్ చూసుకున్నట్లయితే ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా? యథావిధిగా మామూలుగా లైట్ తీసుకుంటుందా? కూటమి గవర్నమెంట్ ప్రతిపక్షాన్ని నలిపేయాలి, తొక్కేయాలనే ఆలోచన కూటమి గవర్నమెంట్ పెట్టుకోకూడదు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత మనం చెప్పేది ఏమి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. వాళ్ళ ఓటింగ్ పర్ఫెక్ట్గా అంటే న్యాయంగా ఎన్నికల కమిషనర్ పర్ఫెక్ట్గా చేస్తే అది ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ కూటమి ప్రభుత్వానికి రావచ్చు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే పనుల వల్ల మొత్తం ప్రతిపక్షానికే అవకాశం ఎక్కువ ఉండదు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి అంత ఉన్నా ఎంత ఓటింగ్ మెజారిటీ వచ్చాడో అందరికీ తెలుసు. దానివల్ల అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల కూటమి గవర్నమెంట్కి ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇదే అంశంగా తీసుకుంటే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి? ఏదైతే ఉందో ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్రంతో భాగస్వామ్యం అయిపోయి అప్పుడున్న ప్రభుత్వాలకి అనుకూలంగా చేయడం కానివ్వండి, దొంగ ఓట్లు పోలవడం కానివ్వండి, ఒకే ఇంటి అడ్రస్ పైన ఒక 50-60 మంది ఉండటం కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, బీహార్ ఎన్నికల్లో కానివ్వండి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటీసులు పంపించింది, ఆధారాలతో నిరూపించుకోవాలంటుంది. కానీ ఈవీఎం ట్యాంపరింగ్లో ఆల్రెడీ ట్యాంపరింగ్ చేయొచ్చని అమెరికా లాంటి సంస్థలు, యూనివర్సిటీలకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా రీసెర్చ్ చేసి చూపించాయి కళ్ళ ముందు ఇలా చేయొచ్చని. మరి ఎలా ఉంటుంది? ఎలా నమ్ముతారు? ప్రజలకు రేపు అనుమానం ఉంటుంది కదా మా ఓటు ఎడిపోయింది అని. మరి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఉదాహరణకి ఇందాక టీ తాగడానికి మా ఫ్రెండ్స్ మేము కలిసామండి. ఒక అతను ఏమన్నాడంటే, నాకు ఈ సెంట్రల్ నియోజకవర్గంలోనే మొత్తం 3 ఓట్లు ఉన్నాయి అన్నాడు. సెంట్రల్ అవనేయండి, పశ్చిమ అవనేయండి, తూర్పు అవనేయండి. 3 ఓట్లు నా దగ్గర నేను వేస్తున్నాను. 2 ఓట్లు నాకు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఓటు లేదు, ఇక్కడ కూడా ఓటు కావాలన్నాడు. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఒక ఆధార్ కార్డు మీద ఉన్నప్పుడు ఏపీ మొత్తం మీద వెరిఫికేషన్ చేసి ఒక ఓటే ఉండాలి, ఆ మనిషికి ఒక ఓటే ఉండాలి. నాకు తూర్పు నియోజకవర్గంలో ఓటు ఉంది, సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు లేదు, పశ్చిమలో ఒక ఓటు ఉంది, నేను వేస్తున్నా, నాకు సెంట్రల్లో కూడా ఓటు కావాలి, అది అయిద్దా అని నన్నే అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? కూటమి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఏరేయాలి. ఏమండి ఇప్పుడు ఒక వైసీపీ గవర్నమెంట్ ఒక వైసీపీ ఓట్లు చేల్చుకోకుండా, కాంగ్రెస్ ఓట్లు చేల్చుకోకుండా మనకు అనుకూలంగా ఓటు ఉంచి మిగతా ఓట్లు తీయకోకుండా కూటమి గవర్నమెంట్ యాక్షన్ పర్ఫెక్ట్గా తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని నా అభిప్రాయం, నా ఒపీనియన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.